హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసం ఆల్ ఇండియా కోటాలో ఆల్మోస్ట్ 4 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఆల్రెడీ రౌండ్ 5 అండ్ రౌండ్ 6 కు సంబంధించిన నోటిఫికేషన్స్ మనకి ముందుగానే రిలీజ్ చేశారు. వీటితో పాటుగా ఎంబీబీఎస్ సీట్స్ కూడా మిగిలిపోయినాయి కాబట్టి ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసం మిగిలిపోయిన సీట్స్ కి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ని కండక్ట్ చేయబోతూ ఉన్నారు. ఈ రౌండ్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే ఎన్ని సీట్స్ మనకి ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉన్నాయి అనేది మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కు సంబంధించిన క్లియర్ వేకెన్సీ రౌండ్ 5 మనకి సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఎంబీబీఎస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి బహుశా ఈ రెండింటికి కలిపి ఒకేసారి రిజల్ట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కు సంబంధించిన స్కెడ్యూల్, ఈ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. ఇది ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ లో మిగిలిపోయినటువంటి సీట్స్ కి కండక్ట్ చేస్తూ ఉన్న స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కు సంబంధించిన స్కెడ్యూల్. ఇక్కడ మనకి 2 రౌండ్స్ కండక్ట్ చేయబోతూ ఉన్నారు. ఫస్ట్ రౌండ్ డిసెంబర్ 18వ తారీఖు నుండి డిసెంబర్ 20వ తారీఖు వరకు. ఇప్పటి వరకు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్, ఇంతకు ముందు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఎక్కడా సీట్ రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డిసెంబర్ 18వ తారీఖు నుండి డిసెంబర్ 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ డిసెంబర్ 22 అనౌన్స్ చేస్తారు. ఫైనల్ సీట్ అలాట్మెంట్ 23వ తారీఖు అనౌన్స్ చేస్తారు. రిపోర్టింగ్ డేటు డిసెంబర్ 24 నుండి 31వ తారీఖు వరకు సుమారుగా 8 రోజుల పాటు మీకు టైం కల్పిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ రౌండ్ లో కూడా మిగిలిపోతే సీట్స్, అలాగే బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ కి సంబంధించి రౌండ్ 5 అన్నారు కానీ ఇది రౌండ్ 6 అండి. ఈ రౌండ్ లో కూడా మీకు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తూ ఉన్నారు. 1 జనవరి నుండి 2 జనవరి ఉదయం 9 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తారు. అలాగే వెబ్ ఆప్షన్స్ కూడా 1 జనవరి నుండి 2 జనవరి మధ్యాహ్నం 1 గంట వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అలాగే ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ 2 జనవరి ఈవినింగ్ మీకు రిలీజ్ అవుతుంది. 3 జనవరి ఫైనల్ సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ కి 4 జనవరి నుండి 10 జనవరి వరకు రిపోర్టింగ్ డేట్స్ ఇచ్చారు. సో ఎవరైతే ఇప్పటి వరకు ఎంబీబీఎస్ గాని, బీడీఎస్ గాని, బీఎస్సీ నర్సింగ్ గాని ఎక్కడా సీట్ రానటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఈ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మీకు ఒకవేళ ఈ రౌండ్ కి ముందు స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్స్ లో అంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో కానీ లేదా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కానీ మీకు సీట్ ఎలాట్ అయి వదిలేసినా సరే, జాయిన్ అవ్వకుండా వదిలేసినా ఆ స్టూడెంట్స్ ఇప్పుడు ఎలిజిబుల్ కాదు. ఇప్పటి వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్ ఇండియా కోటాలో కానీ స్టేట్ కోటాలో కానీ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ లో ఎక్కడా సీట్ అలాట్ అవ్వకుండా ఉంటే, ఎక్కడా సీట్ రానటువంటి స్టూడెంట్స్ ఈ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని సీట్ అలాట్మెంట్ రాకపోతే ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆ స్టూడెంట్స్ మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు చేసుకున్న రిజిస్ట్రేషన్ తోనే మీరు డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా మాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనే డౌట్ వచ్చినప్పుడు ఇక్కడ నీట్ యూజీ రోల్ నెంబరు, మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, ఈ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు సైన్ ఇన్ అయినప్పుడు మీరు ఇప్పుడు ఈ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ లో పార్టిసిపేట్ చేయడానికి విల్లింగ్ గా ఉన్నారా అనే క్వశ్చన్ వస్తుంది. ఎస్ అని క్లిక్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో ఎవరైతే ఇప్పుడు ఈ మిగిలిపోయిన సీట్స్ కి ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు మీకు సీటు వస్తే ఖచ్చితంగా 100% జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్స్, మిగిలిపోయిన సీట్స్ ఎన్నున్నాయి అనేది మనకి ఒక పీడిఎఫ్ కూడా ఇచ్చారు. టోటల్ గా 3 పేజెస్ లో డేటా ఉంది. అంటే ఆల్ ఇండియా కోటా కేటగిరీ సీట్స్, అలాగే డీమ్డ్ యూనివర్సిటీ సీట్స్, ఎన్ఆర్ఐ సీట్స్ అన్ని కలిపి టోటల్ గా 67 ఎంబీబీఎస్ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు ఈ పీడిఎఫ్ ని ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూసుకుని మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త. ఖచ్చితంగా నేను జాయిన్ అవుతాను అనుకుంటేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఒకవేళ నేను జాయిన్ అవ్వను అనుకుంటే దయచేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా ఉండండి. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.